చాలా స్కిన్ సంబంధించి హాని కలిగించే కిరణాలు. పిగ్మెంటేషన్, ఏజింగ్, డ్రై స్కిన్, ఇవన్నీ అనమాట. మెలాస్మా, ఆల్ దీస్ థింగ్స్. బేసికలీ ఇండియన్ స్కిన్ లో 30 SPF కూడా ఇనఫ్ అయిపోతుంది. 30 SPF, 50 SPF హ్యాస్ ఎ బెటర్ ప్రొటెక్షన్. 50 times ద సన్ ఎక్స్పోజర్ ఆల్సో వాళ్ళకు రెడ్నెస్, ఎరిథీమా రాకుండా ఉంటుంది. అదర్వైజ్ 30 SPF ఇస్ ఎనఫ్ ఫర్ ఇండియన్ స్కిన్. హాయ్, హలో, నమస్తే. సన్ స్క్రీన్ మస్ట్ పాడ్కాస్ట్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాళ రేపు ఎండలు ఎంతగా మండిపోతున్నాయో అందరికీ తెలిసిందే. మరి ఈ ఎండల నుంచి మనం రక్షించుకోవాలంటే మనం ఏం చేయాలి, ఎలా బయటికి వెళ్ళాలి, ఇలాంటి ఆలోచనల్ని మనందరిలో మెదులుతూ ఉంటాయి. యూవీ రేస్ ఎంతగా మనల్ని హాని చేస్తున్నాయో అందరికీ తెలిసిన విషయం. మరి ఈ టైంలో సన్ స్క్రీన్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా మనం యూజ్ చేయవలసిన విషయం. మరి ఇలాంటి టైంలో ఎలాంటి సన్ స్క్రీన్ రాసుకుంటే బాగుంటుంది, ఎలాంటి సన్ స్క్రీన్ మన శరీరానికి హాని చేయకుండా మేలు చేస్తుంది, ఇలాంటి డౌట్స్ చాలా చాలా తిరుగుతూ ఉంటాయి. మరి ఈ నెల 27న మనం సన్ స్క్రీన్ డేట్ జరుపుకుంటున్నాము నేషనల్ వైడ్ గా. మరి దీనికి సంబంధించి మనకి చాలా డౌట్స్ ఉన్నాయి కదా. ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేసేందుకు నేనైతే వచ్చాను హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో ఉన్న నాజియా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ కి. మరి ఆలస్యం చేయకుండా డాక్టర్ నాజియా గారు మనతో పాటు ఉన్నారు, పలకరించేద్దామా? హాయ్ మేడం, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నారా? మీరు బాగున్నారు? నేను చాలా బాగున్నాను. మిమ్మల్ని కలుసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. సో సన్ స్క్రీన్ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. ఈ మంత్ 27న సన్ స్క్రీన్ డేగా మనం నేషనల్ వైడ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో ఈ సన్ స్క్రీన్ గురించి బోల్డ్ విషయాలు డిస్కస్ చేసే ముందు బిఫోర్ దట్ మీ గురించి మా వ్యూయర్స్ కి తెలియజేయండి. డెర్మటాలజిస్ట్ గా మీరు మంచి పేరు సంపాదించుకున్నారు. సో ఈ ఫీల్డ్ కి రావాలని మీకు ఎలా అనిపించింది? ఇట్ వాజ్, ఐ థింక్, గాడ్ చోజన్ స్పెషాలిటీ. నేను యాక్చువల్లీ డాక్టర్ కావడం, చూస్ చేసుకోవడం అనేది చిన్నప్పటి నుంచి నాకు చాలా, డాక్టర్ అంటే మై మదర్ వాజ్ అ టీచర్ అండ్ మై ఫాదర్ వాజ్ అ ఆఫీసర్. దెన్ చిన్నప్పటి నుంచి నాకు డాక్టర్ అంటే చాలా ఇష్టం ఉండేది. అండ్ ఐ యూస్ టు స్టడీ వెల్, బాగా చదివేదాన్ని. అది డాక్టర్ అంటే ఒక చాలా పెద్ద ప్రొఫెషన్ అని నాకు చిన్నప్పటి నుంచే ఫిక్స్ అయిపోయింది. సో ఈవెన్ 8th క్లాస్ నుంచి నేను చదువుకోవడం, నేను డాక్టర్ కావాలి అని చదువుకునేదాన్ని. దెన్ లక్కీలీ ఐ డిడ్ మై MBBS ఫ్రమ్ గాంధీ మెడికల్ కాలేజ్. MBBS అయిపోయిన వెంటనే నేను డర్మటాలజీ PG నాకు ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చేసింది. దట్ వాజ్ వెరీ లక్కీలీ నాకు ఫస్ట్ అటెంప్ట్లో డర్మటాలజీ గాంధీ మెడికల్ కాలేజ్లోనే సీట్ రావడం జరిగింది. ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ డూయింగ్ డర్మటాలజీ ఆఫ్టర్ 1 year, దెన్ ఐ రియలైజ్డ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ సబ్జెక్ట్. టిల్ 1 year ఐ వాజ్ థింకింగ్ డర్మటాలజీ అని. ఆ తర్వాత 1 year తర్వాత, ఆ తర్వాత ఆఫ్టర్ నేను పాస్ అయిన తర్వాత ఇంకా నాకు ఐ కెన్ సే నాకు డర్మటాలజీ అంటే ఇంకా చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. దట్ డర్మటాలజీ, ఐ వాజ్ బార్న్ టు బి ఎ డర్మటాలజిస్ట్ అనే ఫీలింగ్ వచ్చేసింది. ఓకే. సో ఇట్ ఈస్ ఆల్రెడీ 16 years దట్ ఐ పాస్డ్ మై డర్మటాలజీ. ఐ డిడ్ మై డర్మటాలజీ ఫ్రమ్ గాంధీ మెడికల్ కాలేజ్. ఇది చాలా మంచి స్పెషాలిటీ యాక్చువల్లీ. దీనిలో మంచిది ఏంటంటే వీ గెట్ టు సీ చాలా రకాలైన పేషెంట్స్ కనిపిస్తారు. మనం జుట్టు నుంచి టో, ఫ్రమ్ టాప్ టు టో వీ గెట్ 3000 డయాగ్నోసిస్ ఇన్ డర్మటాలజీ. సో ఇదొక వెరైటీ ఆఫ్ మనం డయాగ్నోసిస్ చూస్తాం. అంటే మీరే స్పెషాలిటీలో చూస్తే వాళ్ళు రొటీన్గా కొన్ని డయాగ్నోసిస్ చూస్తారేమో అట్లా అనిపిస్తుంది. బట్ 3000 డయాగ్నోసిస్ చూడడం అనేది మాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో అండ్ నంబర్ ఆఫ్ పేషెంట్స్ కూడా కొంచెం ఇన్ ద పాపులేషన్, వెన్ కంపేర్ టు పాపులేషన్, డర్మటాలజీ పేషెంట్స్ ఎక్కువగా కనిపిస్తుంటారు. మీరు చూస్తుంటారు ప్రతి ఇంట్లో కానీ, మీకు ఫ్యామిలీలో కానీ, somebody will have some dermatological complaints. Yes. Either concern, disease కాకపోవచ్చు, but they are concerned about your face, they are concerned about acne, pimples కానీ, hair loss కానీ, that thing. So it's a very needed specialty also. అలా నాకు దేవుడే చూస్ చేసి ఇచ్చాడు. నేను ఎక్కువ దానికి అదే కావాలి అనుకోలేదు. గాడ్ హ్యాస్ చూజన్ దిస్ స్పెషాలిటీ ఫర్ మీ. రైట్, మీరు చెప్పింది 100% రైట్ మేడం. టాప్ టు బాటమ్ చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి ప్రతి మనిషికి కూడా. మెయిన్ స్కిన్ దగ్గరికి వచ్చేటప్పటికి అందంగా కనిపించాలనుకుంటారు. అందరిలో మనమే అందంగా హైలైట్ అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు. అనుకోవడంలో తప్పు కూడా లేదు. కానీ ఎంతవరకు వాళ్ళు హెల్తీగా ఉంటున్నారు, ఎంతవరకు వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు అనేది కొంచెం డౌటే. సో ఈ రోజుల్లో నవై డేస్ బయటికి వెళ్ళాలంటే సన్ రేస్ ఎంత హాని చేస్తున్నాయో అందరికీ తెలిసిందే. యూవీ రేస్ అనేది చాలా హైగా ఉంటుంది. రాను రాని సమ్మర్ కూడా హై రేంజ్ 47 degrees 50 degrees వరకు వెళ్ళిపోతుంది. సో ఈ టైంలో ఈ రేస్ అనేవి మనకి క్యాన్సర్ కూడా కాజని చెప్తూ వినిపిస్తున్నాయి వార్తలు. సో ఇది ఎంతవరకు రైట్ అంటారు? మరి ఈ సన్ రేస్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎటువంటి సన్ స్క్రీన్స్ యూజ్ చేస్తే బాగుంటుంది అంటారు? సన్ రేస్, సూర్య కిరణాలు మనం బ్రాడ్గా డివైడ్ చేస్తే ఇట్లా ఇన్ఫ్రారెడ్ లైట్, UVA, UVB, విజిబుల్ లైట్ లో ఉంటుంది. ఇది దాని వేవ్ లెంత్ ప్రకారంగా ఉంటుందన్నమాట. సో ఈ UVA అండ్ UVB, వీఆర్ మోర్ కన్సర్న్ అబౌట్ UVA అండ్ UVB.
విజిబుల్ లైట్ అనేది కనిపించే లైట్ అన్నమాట. కనిపించే లైట్ తో కూడా కొంచెం హాని జరుగుతుంది. బట్ యూవీఏ అండ్ యూవీబీ చాలా స్కిన్ సంబంధించి హాని కలిగించే కిరణాలు. యూవీఏ వేవ్ లెంత్ అనేది 300s లో ఉంటుంది. దానికంటే తక్కువగా యూవీబీ ఉంటుంది. ఈ యూవీబీ అనేది మన స్కిన్ లో మెలనిన్ అనే ఒక పదార్థం ఉంటుంది. అది మనకు యాక్చువల్లీ సన్ ప్రొటెక్షన్. మనం చూసినట్లయితే వెస్టర్న్ స్కిన్ లో, వేరే యూఎస్ స్కిన్ లో వాళ్ళ స్కిన్ టైప్ లో వాళ్ళ మెలనిన్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే వాళ్ళు తొందరగా బర్న్ అయిపోతారు. వాళ్ళకి కొంచెం ఎండ తగిలినా వాళ్ళు రెడ్ అయిపోతారు, బర్న్ అయిపోతారు, దిల్ గెట్ సిమ్టమ్స్. ఎందుకంటే వాళ్ళకి మెలనిన్ కంటెంట్ తక్కువ ఉంటుంది. మనం కలర్డ్ పీపుల్, వీ హ్యావ్ సమ్ అమౌంట్ ఆఫ్ మన స్కిన్ లో మెలనిన్ ఉంటుంది కాబట్టి ఆ మెలనిన్ అనేది మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ మెలనిన్ స్కిన్ లో ఉండడం వల్ల అదొక స్కిన్ బ్యారియర్. మన లోపల ఉన్న అవయవాలని ఈ స్కిన్ అనేది మనని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. దిస్ సంథింగ్ లైక్ క్లాత్ వీఆర్ వేర్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కలర్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. కానీ ఇది ఉన్నప్పటికీ కూడా కొన్ని సూర్యకిరణాలు మనకి హాని చేయవచ్చు. దే విల్ గో ఇన్ సైడ్ అండ్ దే విల్ డ్యామేజ్, దే క్యాన్ డిఎన్ఏ డ్యామేజ్ చేయొచ్చు. సో మెనీ థింగ్స్. అండ్ మనకు ఇండియన్ స్కిన్ లో క్యాన్సర్ అనే ప్రభావం చాలా కొంచెం తక్కువనే వెన్ కంపేర్ టు వేరే కంట్రీస్. ఎందుకంటే మన స్కిన్ లో మెలనిన్ అనేది మనల్ని క్యాన్సర్ తో ప్రొటెక్ట్ చేస్తుంది. వెరీ రియర్లీ సమ్ పీపుల్ గెట్ ఇట్ లైక్ స్క్వామస్ సెల్ కార్సినోమా, ఓల్డ్ ఏజ్ పేషెంట్ లో, ఫార్మర్స్ లో వస్తాయి క్యాన్సర్స్ వస్తాయి. కానీ చాలా మటుకు వేరే వెస్టర్న్ వరల్డ్ లో ఈ మ్యాలిగ్నెంట్ మెలనోమా అనేది చాలా కామన్ గా ఉంటుంది. అదే ప్రాక్టీస్ చేసే డర్మటాలజిస్ట్ యుఎస్ లో కానీ, దుబాయ్ లో కానీ, దే ఆర్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ మ్యాలిగ్నెంట్ మెలనోమా. వాళ్ళకి సెపరేట్ గా దే హ్యావ్ టు స్టడీ అబౌట్ మోల్స్, డర్మోస్కోపీ, ఏ మోల్ ఎప్పుడు మారుతుందో, మ్యాలిగ్నెంట్ మెలనోమా ఎలా వచ్చేస్తుందో, దే హ్యావ్ టు బి థరోలీ ఇన్వెస్టిగేటింగ్ ఎ పేషెంట్ ఫర్ మ్యాలిగ్నెంట్ మెలనోమా. కాకపోతే మన దేశంలో ఈ స్కిన్ కలర్ వలన మ్యాలిగ్నెంట్ మెలనోమా ఇన్సిడెన్స్ అనేది తక్కువగానే ఉంటుంది. మనకు వచ్చే ప్రాబ్లం అంతా పిగ్మెంటేషన్, ఏజింగ్, డ్రై స్కిన్, ఇవన్నీ అనమాట. మెలాస్మా, ఆల్ దీస్ థింగ్స్. మన ప్రాబ్లమ్స్ కాస్మెటిక్ గా ఉంటాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే మనం విలేజర్స్ ని కానీ, ఫార్మర్స్ కానీ, లేబరర్స్ ని కానీ ఒక్కసారి వాళ్ళ స్కిన్ ని చూస్తే, కొంచెం దగ్గరగా చూస్తే, వీసి రింకిల్స్ అనేవి, పిగ్మెంటేషన్ వాళ్ళ స్కిన్ లో చాలా తొందరగా కనిపిస్తుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ సన్ ఎక్స్పోజర్ దే హ్యావ్. వాళ్ళు దినం అంతా సో మెనీ అవర్స్ సన్ లో ఎక్స్పోజ్ చేస్తారు కాబట్టి ఫోటో ఏజింగ్, రింకిల్స్ వాళ్ళలో బాగా కనిపిస్తాయి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ ద రింకిల్స్. అదే మనం కొంచెం వెళ్ళకుండా వాళ్ళు కార్లో తిరిగే వాళ్ళు, బికాస్ ఆఫ్ ద లెస్ సన్ ఎక్స్పోజర్ ఏదైతే తక్కువ ఉంటుంది, సో హ్యావ్ లెస్ సన్ డ్యామేజ్. ఈ సూర్యుని వల్ల డ్యామేజ్ ఏదైతే ఉందో అది కొంచెం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేది సన్ స్క్రీన్ గురించి. చాలా ఇంపార్టెంట్ సన్ స్క్రీన్. మనం 27th May రోజు సన్ స్క్రీన్ డే, వరల్డ్ సన్ స్క్రీన్ డే చేసుకుంటున్నాం. సన్ స్క్రీన్ ఉపయోగం చేయడం వలన ఒక మనిషి, ఇప్పుడు మీలాంటి యంగ్ పీపుల్, ఇఫ్ దే స్టార్ట్ యూజింగ్ సన్ స్క్రీన్ బిలో 30 years, 50+ లో కూడా యూ విల్ సే థ్యాంక్ యూ. బికాస్ ఆ సన్ కి డ్యామేజ్, సన్ స్క్రీన్ యూజ్ చేసిన వాళ్ళలో చేయని వాళ్ళకు డిఫరెన్స్ అదే. చేసిన వాళ్ళకి రింకిల్స్ తొందరగా రావు. దేర్ స్కిన్ విల్ స్టిల్ యూత్ఫుల్ ఈవెన్ ఇన్ దేర్ 50s. Sometimes I have seen people in 60s also, they will not get so many wrinkles when compared to people who don't use sunscreen. So start usage of sunscreen early in life. నార్మల్ గా అయితే సన్ స్క్రీన్స్ ఇప్పుడు యూఎస్ పాపులేషన్ వెస్టర్న్ ఏరియాలో 6 months తర్వాత కూడా వాళ్ళు అప్లై చేస్తారు, బికాస్ వాళ్ళకు ఎక్కువ సన్ ఎక్స్పోజర్ ఉంటుంది. మన ఇండియాలో అంత కామన్ లేదు, చిన్నపిల్లలు అప్లై చేయం. వన్స్ దే కాన్షియస్ కొంచెం 20s లో 18s లో స్కూల్ వెళ్ళే వాళ్ళు సన్ ఎక్స్పోజర్, స్విమ్మింగ్ ఈ వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ దే అప్లై. సో సన్ స్క్రీన్ మీరు చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్. నేను నా పేషెంట్స్ కి ఎలా చెప్తానంటే, మనకు వాటర్ డ్రింకింగ్ ఇస్ మాయిశ్చరైజర్ can be compared to drinking water, and sunscreen can be compared to cloth. ఇప్పుడు మీరు ఎగ్జామిన్ చేసినట్టే క్లాత్ లోపల ఉన్న స్కిన్ కి బయటకు ఉన్న స్కిన్ కి చాలా వేరియేషన్ ఉంటుంది. అలాగే సన్ స్క్రీన్ పెట్టుకున్న స్కిన్ కి పెట్టని సన్ స్క్రీన్ కి చాలా వేరియేషన్ వచ్చేస్తుంది. మేడం, నేను బయట సన్ స్క్రీన్ గురించి చదివేటప్పుడు చాలా మార్కెట్లో కనిపిస్తూ ఉంటాయి కదా మనకి అవైలబిలిటీలో. సో వాటిలో కొన్ని కెమికల్స్ అని ఉంటాయి, అలానే నాన్ కెమికల్స్ ఉంటాయి, అలానే మనకి మినరల్ అని కూడా ఉంటాయి. వీటి చేంజెస్ మనం ఎలా గుర్తించాలి? మన స్కిన్ కి ఏదైతే బెస్ట్ అనేది మనం పిక్ చేసుకోవాలంటారు? సన్ స్క్రీన్స్ మేము చెప్పినట్టు 2 types ఉంటాయండి, ఫిజికల్ సన్ స్క్రీన్స్ అండ్ కెమికల్ సన్ స్క్రీన్స్. ఫిజికల్ సన్ స్క్రీన్స్ లో బ్యారియర్స్ ఉంటాయి. బ్యారియర్స్ అంటే అవి సన్ ఎక్స్పోజర్ ని రేడియేట్ చేసేస్తాయి, దే విల్ నాట్ అబ్జర్వ్ ద స్కిన్. వేరేస్ కెమికల్ సన్ స్క్రీన్, బికాస్ ఆఫ్ ద కెమికల్ ఫార్ములేషన్, ఆ సన్ లైట్ అబ్జర్వ్ చేసుకొని డ్యామేజ్ చేయకుండా అక్కడే అబ్జర్వ్ చేసేస్తాయి. కెమికల్ సన్ స్క్రీన్స్ అప్లై చేయడం వల్ల సన్ రేస్ అబ్జర్వ్ అయిపోతాయి. దాని ఆక్టినాక్సియేట్, సిన్నమేట్స్, టీనోసార్బ్ S, టీనోసార్బ్ L, టోలిడిన్, ఇవన్నీ కెమికల్ సన్ స్క్రీన్స్ అనమాట. దే హ్యావ్ అ కెమికల్ ఇంగ్రీడియంట్ విచ్ క్యాన్
decrease the absorption of this UVA and UV radiation. ఓకే వీళ్ళ ఫిజికల్ సన్ స్క్రీన్స్ కి వస్తే జింక్ ఆక్సైడ్, టైటానియం డైఆక్సైడ్, సిలికాన్ డైఆక్సైడ్, ఇవన్నీ ఫిజికల్ సన్ స్క్రీన్స్. దే కెన్ ఫార్మ్ ఎ బ్యారియర్, ఫిజికల్ బ్యారియర్ బిట్వీన్ ద స్కిన్ అండ్ ద సన్, అండ్ దే విల్ ప్రొటెక్ట్ ద సన్. ఓకే నన్ను అడిగితే బోత్ ఆర్ గుడ్ సన్ స్క్రీన్స్. కొంతమందికి ఫిజికల్ సన్ స్క్రీన్స్ తో ప్రెగ్నెంట్ పేషెంట్స్ అనుకోండి, ప్రెగ్నెంట్ పేషెంట్స్ దే ఆర్ వెరీ కంఫర్టబుల్ అండ్ ఇట్స్ గుడ్ టు యూస్ ఫిజికల్ సన్ స్క్రీన్స్ ఇన్ దెమ్. ఓకే ఫిజికల్ సన్ స్క్రీన్స్ చిన్నపిల్లలు కూడా చాలా ఇంపార్టెంట్. కెమికల్ సన్ స్క్రీన్స్ చాలా కొంచెం ట్రాన్స్పరెంట్ గా క్రీమ్ లాగా ఉంటాయి, కొంచెం కనిపించకుండా వెళ్ళిపోతాయి స్కిన్ లో. కాకపోతే ఫిజికల్ సన్ స్క్రీన్ కెన్ లీవ్ లిటిల్ ఫిజికల్ కనిపిస్తూ ఉంటుంది, అవును. అప్లై చేసినట్టు మనకు తెలుస్తూ ఉంటుంది. ఓకే అది కూడా ఈ మధ్య మంచి ఫార్ములేషన్స్ వచ్చేసాయి. ఫిజికల్ సన్ స్క్రీన్ పెట్టుకున్నా అది మేకప్ లానే అనిపిస్తుంది, బట్ సంథింగ్ పైనుంచి బ్యారియర్ పెట్టుకున్నట్టు అనుకోకుండా ఉంటాయి. ఓకే సో రైట్, ఇక్కడ మీరు చెప్పింది ఏంటంటే మనం సన్ స్క్రీన్ ఏ స్కిన్ కి ఎలాంటి టైప్ ఆఫ్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తే బాగుంటుంది, ఎలా తెలుసుకోవాలి? సన్ స్క్రీన్ ఇప్పుడు స్కిన్ బట్టి ఎలాంటి స్కిన్ ఉంటుందో దాన్ని బట్టి మనం చూస్ చేస్తుంటుంది. ఓకే కొంతమందికి యాక్నే ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళకి, వాళ్ళ ఆయిలీ స్కిన్ ఉంటుంది, యాక్నే ఎక్కువ వస్తుంటాయి, వాళ్ళకి జెల్ బేస్డ్ సన్ స్క్రీన్ ప్రిఫర్ చేసుకుంటే బెటర్. ఆల్రెడీ వాళ్ళ స్కిన్ లో ఆయిల్ ఉంటుంది కాబట్టి. వేరేజ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి మనం మాయిశ్చరైజింగ్ లోషన్ బేస్ సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్ బేస్ సన్ స్క్రీన్స్, కొంచెం ఆయిలీ ప్రిఫర్ చేస్తే వాళ్ళకి హైడ్రేట్ కూడా అవుతుంది స్కిన్. ఓకే స్కిన్ బట్టి మనము పేషెంట్ అడిగితే తెలిసిపోతుంది వాట్ టైప్ ఆఫ్ స్కిన్ దే హ్యావ్ అండ్ ఆయిల్ ఎంతగానో వస్తుంది. లార్జర్ సర్ఫేస్ ఏరియాస్, ఇప్పుడు బాడీ సన్ స్క్రీన్స్, స్విమ్మింగ్కి వెళ్ళే వాళ్ళకి హ్యాండ్స్, లెగ్స్, నెక్, పెద్ద పెద్ద ఏరియాస్ కి వాళ్ళు జెల్ పెట్టుకొని పూసడం కొంచెం కష్టం. సో లోషన్ బేస్డ్ సన్ స్క్రీన్ అయితే దిట్ ఇట్ ఈజీ ఆఫ్ అప్లికేషన్. ఓకే ఇప్పుడు సన్ స్క్రీన్ స్టిక్స్ కూడా వచ్చేసాయి, ఈజీగా స్టిక్ లాగా పెట్టుకొని తొందరగా కాస్మెటిక్ హెల్దీగా ఉంటుంటాయి. ఇంకోటి సన్ స్క్రీన్ స్ప్రేస్ వచ్చేసాయి. స్ప్రే ఇది వేరే కంట్రీస్ లో బాడీ సర్ఫేస్ ఏరియా స్విమ్మింగ్ సూట్ లో వేసుకుంటారు. దే విల్ హ్యావ్ అ స్ప్రే కైండ్ ఆఫ్ థింగ్. దే విల్ స్ప్రే ఆల్ ఓవర్ ద బాడీ జస్ట్ బిఫోర్ గెటింగ్ ఇన్ ద వాటర్ అండ్ దే హ్యావ్ టు రీఅప్లై 3-4 hours కి. వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో ఈ బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి, వాళ్ళ ప్రొఫెషన్ బట్టి, వాళ్ళు ఏం చేస్తున్నారో దాన్ని బట్టి కూడా సన్ స్క్రీన్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఫైనల్లీ ఎవరికి కంఫర్టబుల్ ఉన్న సన్ స్క్రీన్ బెటర్ అండి. ఇప్పుడు నేను ఐఎమ్ కంఫర్టబుల్ ఫిజికల్ సన్ స్క్రీన్, సో ఐ యూజువలీ ప్రిఫర్ దట్. నాకు ఇంకా మేకప్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఐ ఫీల్ దట్స్ గుడ్. ఓకే ఎలా అప్లై చేసుకోవాలి? అప్లై చేసేందుకు ఏదైనా టెక్నిక్స్ ఉన్నాయా? దీన్ని మనం ఫేస్ కి అప్లై చేయాలి? దానిలో ఫింగర్ టిప్ యూనిట్ అని ఉంటుందమ్మా. ఫింగర్ టిప్, దిస్ ఇస్ ద ఫోల్ యూనిట్. ఇదంతా మన ఫేస్ కి నెక్ కి సరిపోతుంది. చాలా మంది అమౌంట్ ఆఫ్ సన్ స్క్రీన్ లో చాలా తక్కువ అప్లై చేస్తుంటారు. అప్లై అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ సన్ స్క్రీన్ టు కవర్ ద ఫేస్ అండ్ నెక్ అండ్ హ్యాండ్స్, ఎక్స్పోజ్ అయ్యే ఏరియాస్. అది చూసుకుని అప్లై చేసుకోవాలి. అండ్ దే షుడ్ నాట్ మిస్ హిడెన్ ఏరియాస్, కొంచెం కళ్ళ కింద, దోస్ ప్లేసెస్ విచ్ ఆర్ సమ్ టైమ్స్ వి గెట్ టు మిస్ ఇన్ అవర్ ఫాస్ట్ అప్లికేషన్. అది మిస్ కాకుండా థరోలీ ఇఫ్ దే అప్లై ఇట్స్ గుడ్. ఓకే చాలా మంది మార్నింగ్ 1 time మనం అప్లై చేసేస్తా, ఈవినింగ్ వరకు ఉంటుంది, ప్రొటెక్ట్ చేస్తుంది, మేము బయటికి వెళ్ళాం హ్యాపీగా మళ్ళీ రిటర్న్ వచ్చేయచ్చు అని బిందాస్ గా ఉంటారు. సో ఇది మనకి ఎంత వరకు ప్రొటెక్ట్ చేయగలుగుతుంది, ఎన్ని అవర్స్ వరకు? అది కొన్ని సన్ స్క్రీన్స్ ఈ మధ్య SPF ఎక్కువ సన్ స్క్రీన్స్ దే ప్రమోటింగ్ ఫర్ 1 time డైలీ అప్లికేషన్, కానీ ఇది ప్రాక్టికలీ పాసిబుల్ కాదండి. సన్ స్క్రీన్ విల్ బి వర్కింగ్ ఫర్ 4 hours మాక్సిమం, అంతే. రీఅప్లై చేసుకోవడమే బెటర్. ఇఫ్ సన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది అంటే రీఅప్లై చేసుకోవడమే బెటర్. మనం అనుకుంటాం కానీ జస్ట్ డైరెక్ట్ ఎండలో వెళ్లకుండా కూడా ఈవెన్ గ్యాడ్జెట్స్ ముందు కూర్చున్నా, ఫోన్ ముందు కూర్చున్నా, స్క్రీన్ ఆ బ్లూ లైట్, ఆ బ్లూ రేడియేషన్, దాంతో కూడా డ్యామేజ్ ఉండొచ్చు. ఈ లైట్, ఈ కెమెరా లైట్స్, ఈ లైట్స్ తో కూడా సన్ డ్యామేజ్ ఉండొచ్చు. డాక్టర్స్ ఇన్ ఆపరేషన్ థియేటర్స్ విల్ హ్యావ్ సన్ డ్యామేజ్ బికాస్ ఆఫ్ ద OT లైట్స్. సో ఇట్స్ బెటర్ టు అప్లై సన్ స్క్రీన్ ఆఫ్టర్ 4 hours. కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ లైఫ్ స్టైల్. చాలా ఫాస్ట్ లైఫ్ స్టైల్, ఎక్కువ పని ఉన్న వాళ్ళు అప్లై చేయలేరు. సో అట్లీస్ట్ దే హ్యావ్ టు అప్లై హయ్యర్ SPF. దిస్ వన్ స్టిల్ సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్. దట్ ఈస్ వన్ ఫార్. సో SPF గురించి మాట్లాడుతున్నాం కాబట్టి SPF 50 తర్వాత మనం తీసుకుంటే కనుక స్కిన్ కి బాగా ప్రొటెక్ట్ చేస్తుంది అంటారు. సో ఎట్లా మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి? బేసికలీ ఇండియన్ స్కిన్ లో 30 SPF కూడా ఇనఫ్ అయిపోతుందమ్మా. 30 SPF. 50 SPF has a better protection. 50 times the sun exposure also వాళ్ళకు రెడ్నెస్, ఎరిథీమా రాకుండా ఉంటుంది. 80 SPF ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్. ఇప్పుడు బేసికలీ ఏమవుతుందంటే సన్ స్క్రీన్ అప్లై చేసేటప్పుడు అమౌంట్ ఆఫ్ అక్వైర్డ్ థిక్నెస్ వాళ్ళు అప్లై చేయరు. 1 mm. ఇప్పుడు ఎక్కువ SPF పెట్టుకుంటే దట్ విల్ కంపెన్సేట్ ఫర్ ద థిన్ అప్లికేషన్. ఆ ఒక్క విషయంలో SPF హైయర్ చేస్తే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. అదర్వైజ్ 30 SPF ఇస్ ఎనఫ్ ఫర్ ఇండియన్ స్కిన్. వేరే కంట్రీస్ లో వాళ్ళ మెలనిన్ లెస్ స్కిన్ కి అయితే 100 SPF 150 SPF ఉంటాయి వాళ్ళకి. మనకు అంత అవసరం పడదు. బట్ బికాస్ వీఆర్ అప్లైంగ్ వెరీ లెస్ క్వాంటిటీ, చూస్తాం మనం థిన్ గా అప్లై చేస్తాం, కొంచెం అప్లై చేసేస్తాం, దానికి అది కంపెన్సేట్ అయ్యే ఛాన్స్ ఉంది. కొంచెం అప్లై చేసినా దట్ SPF విల్ కమ్ డౌన్ అండ్ ఇట్ విల్ మేకప్ ఫర్ ద
less application of the sunscreen. రైట్ సూపర్ మేడం. నెక్స్ట్ ఏంటంటే చాలా మందిలో ఈ సన్ స్క్రీన్ పట్ల చాలా అపోహలు ఉన్నాయి. చాలా మంది అనుకుంటారు ఇది ట్యాన్ ని తొలగించేస్తుంది అని చెప్పేసి, ఇది ఎంతవరకు నిజం? సన్ స్క్రీన్ ట్యాన్ ప్రివెంట్ చేస్తుంది కానీ తొలగేయడం అనేది వీ హ్యావ్ టు డూ డిఫరెంట్ ట్రీట్మెంట్స్. ఇంకోటి ట్యాన్, ఇప్పుడు ఎవరికైనా సన్ ఎక్స్పోజర్ బయటకు వెళ్ళారు వాళ్ళు ట్యాన్ వచ్చేస్తుంది, దట్స్ వెరీ కామన్. మీరు ఒక హాలిడేకి వెళ్ళండి, యూ విల్ హ్యావ్ ట్యాన్. కానీ మన స్కిన్ ఏదైతే ఉంటుందో అది తనంత తానే దాని ఏమంటారు కెరాటినైజేషన్ అవుతూ ఉంటుంది అనమాట. డెడ్ సెల్స్ పడిపోతుంటాయి డ్యూరేషన్ లో. సో ఇన్ ఎ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ట్యాన్ విల్ గో ఆఫ్. బట్ ఇఫ్ యూఆర్ అప్లయింగ్ సన్ స్క్రీన్, మీరు సన్ స్క్రీన్ అప్లై చేస్తుంటే అది హెల్ప్ చేస్తుంది కొత్త ట్యాన్ రాకుండా. సో ఇన్ ఏ టైమ్ మీరు యూజ్ చేసి చూడండి, 15 days ఇఫ్ యూఆర్ కంటిన్యూస్లీ అప్లైంగ్ సన్ స్క్రీన్, మీకు ట్యాన్ తగ్గినట్టే అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? సన్ స్క్రీన్ బట్ట కాదు, స్కిన్ ఈస్ హెల్పింగ్ రిన్యూవింగ్ ఇట్ సెల్ఫ్, బట్ సన్ స్క్రీన్ ఈస్ ప్రొటెక్టింగ్ నో న్యూ ట్యాన్ నౌ. సో ఇట్ హెల్ప్స్, ఇట్ డస్ హెల్ప్, బట్ నాట్ టెక్నికల్లీ. ఇట్ ఈస్ ప్రివెంటింగ్ న్యూ కొత్తది రాకుండా. ఓకే రైట్. చాలా చక్కగా వివరిస్తున్నారు. సన్ స్క్రీన్ గురించి చాలా అపోహలు ఉంటాయి, అలానే మనం ఏది చూస్ చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ డిస్కస్ చేసుకుంటున్నాము. కానీ మెయిన్ గా ఈ రోజుల్లో స్ట్రెస్ అనేది కూడా ఫేస్ పైన చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. ఒక స్ట్రెస్ వల్ల మనకున్న అందం కానివ్వండి, మనకున్న ఆరోగ్యం కానివ్వండి, అంతా కూడా కొలాప్స్ అయిపోతుంటుంది కొన్ని సందర్భాలలో. సో ఇలాంటి టైంలో మనల్ని మనం రక్షించుకుంటూ అందంగా ఉండాలి, 10 మందిలో హ్యాపీగా నవ్వుతూ ఆరోగ్యంగా ఉండాలి అంటే మీరిచ్చే టిప్స్ ఏంటి? నేను ఫస్ట్ అనుకునేది స్ట్రెస్. మీరు అంటున్నారు అందరికి, ఎవ్రీ ప్రొఫెషన్, ఎవ్రీ ఏజ్ లో, చిన్న పిల్లల నుంచి వయసులో ఉన్న వాళ్ళకు వాళ్ళ లెవెల్లో వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది. బట్ స్టిల్ దే హ్యావ్ టు కోప్ అప్ మెకానిజమ్స్ ఉండాలి. వాళ్ళకు ఎలా హ్యాపీగా ఉండాలో దే హ్యావ్ టు ఫైండ్ ఎస్కేప్ మెకానిజమ్స్, కోప్ అప్ మెకానిజమ్స్. అది ఉంటే దే కెన్ ప్రివెంట్ దిస్ ఏజింగ్. మన బాడీలో కార్టిజాల్ రిలీజ్ అవ్వడం, స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం తక్కువ అవుతుంది. ఈ స్ట్రెస్ హార్మోన్ వలన వెయిట్ పుట్ ఆన్ అవ్వడం కానీ, ఫోటో ఏజింగ్ తొందర అయిపోవడం కానీ, వేరే ప్రాబ్లమ్స్, డయాబెటీస్ కానీ, దాంతో ఒక క్యాస్కేడ్ ఆఫ్ ఈవెంట్స్ ఫాలో అవుతాయి వన్స్ స్ట్రెస్ హ్యాపెన్స్. ఎవరైతే హ్యాపీగా ఉంటారో వాళ్ళ స్కిన్ కూడా బికాస్ ఆఫ్ ద బ్లడ్ సప్లై, బ్లషింగ్ అండ్ ఆల్, ఆటోమేటిక్లీ గ్లో అవుతుంది. స్ట్రెస్ ఉన్న వాళ్ళకి డల్ అయిపోతూ ఉంటుంది, ట్యాన్ కనిపిస్తారు, కొంచెం అన్ని చాలా చేంజెస్ ఉంటాయి. సో ఆల్ ఆఫ్ అస్ షుడ్ ట్రై టు బి హ్యాపీ. ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా లేకున్నా మనం దాని మన అనుకూలంగా మూడ్ చేసుకుని వీ షుడ్ హెల్ప్ అవర్ సెల్ఫ్ టు బికమ్ హ్యాపీ. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఆల్ ఆఫ్ అస్ నో దిస్ వన్. అండ్ సన్ స్క్రీన్ అప్లికేషన్, వాటర్ ఎక్కువగా తాగడం, 3 bottles ఆఫ్ వాటర్ మినిమం. కొంతమంది 4 bottles కూడా తాగుతారు, 5 bottles, బట్ 3 is minimum. You have to 3 liters of water minimum they have to drink. అండ్ డైట్ లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న డైట్. ఈ మధ్య ఎవ్రీబడి స్వాలోయింగ్ multivitamins, antioxidants, this and that, but go for natural things also, because sometimes unknowingly these tablets and can have unknown effects that will come to know after years. Carcinogens ఉండొచ్చు, అవన్నీ కొంచెం అవాయిడ్ చేసేసి న్యాచురల్ డైట్ లో యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకుంటే వాళ్ళ స్కిన్ కి బెటర్. చాలా మంది ఇది యూజ్ చేస్తూ ఉంటారు, దే గో ఫర్ విగన్ డైట్ అండ్ ఇది డీటాక్స్ డైట్, స్కిన్ విల్ షో. రైట్ మేడం. ఇంకొక డౌట్ కూడా ఉంటుంది వ్యూవర్స్ లో, ఏంటి అంటే నార్మల్ గాను మన సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసిన తర్వాత ఏంటి అంటే డి విటమిన్ మనకి ఆపేస్తుంది, డి విటమిన్ లోపం వస్తుంది అంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? డి విటమిన్ ని సన్ స్క్రీన్ అప్లికేషన్ విల్ డిక్రీజ్, కానీ అంతటా ఇంక్రీజ్ చేయదు. అండ్ వెన్ కంపేర్ టు మనం కంపేర్ చేసినట్టయితే ఇప్పుడు సన్ స్క్రీన్ పెట్టుకుంటే వచ్చే లాభం ఎంత అయితే ఉందో, వైటమిన్ డి అబ్జార్ప్షన్ తగ్గే దానికంటే చాలా బెటర్. మనము దాన్ని కంపేర్ చేసుకుని యూజ్ చేస్తే సన్ స్క్రీన్ యూసేజ్ ఇస్ ఆల్వేస్ బెటర్. అండ్ వైటమిన్ డి మనం సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉంటాయి వాళ్ళకి సన్ ఎక్స్పోజర్ అసలు ఉండదు. వాట్ డు దే డూ? దే టేక్ సప్లిమెంట్స్. బట్ మనకి సన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్న కంట్రీస్ లో మనం వైటమిన్ డి వేసుకోకుండా సన్ ఎక్స్పోజర్ అయ్యామనుకో వేరే నష్టాలు ఉన్నాయి మనకు. సో వెన్ వీ కంపేర్ ద ప్రాస్ అండ్ కాన్స్, ఏదైతే వే చేస్తే అప్లై చేయడమే బెటర్ అండి. కొంచెం ఉంటుంది, బట్ బాడీ సర్ఫేస్ ఏరియా వేరే ప్లేసెస్ లో కూడా సన్ అబ్జార్ప్షన్ ఉంటుంది, సన్ స్క్రీన్ ఉంటుంది, దాంతో వైటమిన్ డి సింథసైజ్ అవుతుంది. ఓకే మరి చాలా చక్కగా వివరించారు. మీ మాటలు వింటూ ఉంటే మన వ్యూవర్స్ హ్యాపీగా చాలా నాలెడ్జ్ ని గెయిన్ చేశారనిపిస్తుంది సన్ స్క్రీన్ పైన. సో ఫర్దర్ గా ఈ మంత్ 27th మనం నేషనల్ వైడ్ గా సన్ స్క్రీన్ డే జరుపుకుంటున్నాము. వ్యూవర్స్ కి మీరు చెప్పే మంచి మాట. సన్ స్క్రీన్ అప్లికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను ఒకటే అంటాను, సన్ స్క్రీన్ అప్లికేషన్ మీరు బయటకు వెళ్ళినా వెళ్ళకపోయినా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం అలవాటు చేసుకుంటే స్కిన్ చాలా రోజులు యంగ్ గా ఉంటుంది, రింకిల్స్ ఫ్రీగా ఉంటుంది. అది ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు. మచ్చలు రాకుండా, మెలాస్మా రాకుండా, పిహెచ్ అది నా ఫేస్ పైన రావద్దు అనుకునే వాళ్ళైతే సన్ స్క్రీన్ కి ఇంపార్టెంట్ ఇవ్వాలి. అండ్ సన్ స్క్రీన్ షుడ్ బి మేడ్ అవైలబుల్, చీపర్ గా ఉంటే మంచిది.
ఈ మధ్య చాలా ఎక్స్పెన్సివ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. దే ఆర్ అవుట్ ఆఫ్ ద రీచ్ ఆఫ్ ద పేషెంట్. సో సన్ స్క్రీన్ ఇస్ అ బేసిక్ థింగ్. ఇట్ హ్యాస్ టు బి మేడ్ ఈజీలీ అవైలబుల్. మనకు అనుగుణంగా ఉండే సన్ స్క్రీన్ చూస్ చేసుకోవాలి. ఇట్స్ అ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. సన్ ఎక్స్పోజర్ ఇస్ నాట్ గుడ్. సన్ ఇప్పుడు మే ఆల్మోస్ట్ ఐ థింక్ ఇంకా సమ్మర్ అయిపోతుందా అండ్ May 27th వీఆర్ వెయిటింగ్ వెన్ ద సమ్మర్ ఫినిషెస్ ఆఫ్. బికాస్ ఈ సంవత్సరం సమ్మర్ కొంచెం హార్ష్ గా ఉంది, చాలా కష్టాలు పడుతున్నాం. సో కీప్ హైడ్రేటెడ్, బీ హ్యాపీ అండ్ అప్లై సన్ స్క్రీన్. రైట్. కానీ చాలా మందికి ఇంకొక డౌట్ కూడా ఉంటుంది. సన్ స్క్రీన్ రాసుకునేటప్పుడు మార్నింగ్ టు నైట్ వరకు కంటిన్యూగా మనం సమ్మర్ లో అయితే అప్లై చేస్తాము. ఇదే కంటిన్యూటీ మనం వింటర్ లో కూడా, రైనీ సీజన్ లో కూడా అప్లై చెయ్యాలా వద్దా అనేది ఒక డౌట్ ఉంటుంది. మరి దీన్ని సమాధానం ఏం చెప్తారు? సన్ ఎక్స్పోజర్ అంటే ఎండ ఒకటే కాదండి. ఎండలో వెళ్తేనే సన్ స్క్రీన్ పెట్టుకోవాలన్నట్టు కాదు. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నప్పుడు మీ కిటికీలు తెలిసి ఉంటాయి, కొంచెం లైట్ వస్తుంది ఇంట్లో. ఆ లైట్ లో మీరు న్యూస్ పేపర్ చదవగలుగుతున్నారు అంటే మీ ఇంట్లో సన్ ఎక్స్పోజర్ ఉందన్నమాట. అంతా ద రేడియేషన్స్ ఆర్ ఇన్ సైడ్ ద హౌస్. ఇఫ్ వితౌట్ స్విచ్చింగ్ ఆన్ ద లైట్ యూఆర్ ఏబుల్ టు రీడ్ ద న్యూస్ పేపర్. మీరు ఇంట్లో ఉన్న సన్ స్క్రీన్ పెట్టుకోవాల్సింది. సో ఇప్పుడు వింటర్ లో, రైనీ సీజన్ అంత లైట్ అయితే ఉంటుంది. సో లైట్ ఇస్ ఆల్సో, దిస్ ఇస్ నాట్ టోటలీ సన్ రేస్ విచ్ ఆర్ బర్నింగ్ యూ. ఓకే, దట్ లైట్, ఏ లైట్ అయితే ఈ వేవ్ లెన్స్ మనం మెజర్ చేయలేము. సో వీ హ్యావ్ టు అప్లై సన్ స్క్రీన్ ఈవెన్ ఇన్ ద వింటర్ సీజన్స్ అండ్ రైనీ సీజన్స్. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ నజియా మేడం. మా వ్యూయర్స్ కోసం ఈ రోజు చాలా చక్కని ఇన్ఫర్మేషన్ సన్ స్క్రీన్ గురించి ఇచ్చినందుకు ధన్యవాదాలు. వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సన్ స్క్రీన్ గురించి మీకు ఇంకా బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు మమ్మల్ని యూట్యూబ్ లోనే, అలానే ఇన్స్టాలోని, పాడ్కాస్ట్ లోని కూడా, యాపిల్ పాడ్కాస్ట్ లో కూడాను మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు.